విలన్ల నుండి హీరోలుగా మారడం పాత ట్రెండ్. కానీ సక్సెస్ఫుల్ హీరో నుండి మళ్ళీ విలన్గా మారడం ఇప్పుడున్నటువంటి కొత్త ట్రెండ్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే జరుగుతుంది. సో హీరో నుండి విలన్లుగా, హీరోయిన్ నుండి లేడీ విలన్లుగా మారినటువంటి ఆర్టిస్టులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా మనకి ఎక్కడ చూసినా కానీ పాత ఆర్టిస్టులు ఇప్పుడు కొత్త దర్శనం ఇస్తూ విలన్ అవతారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. సో అలానే చాలామంది ఈవెన్ తెలుగు, తమిళ్, బాలీవుడ్ నుంచి అందరూ కూడా హీరో నుంచి విలన్ ప్రజెంట్ జనరేషన్స్లో వాళ్ళ యొక్క విలనిజాన్ని చాలా హీరోయిజంగా చూపిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది జగపతి బాబు గారు. సో ఆయన స్టార్టింగ్లో శుభాకాంక్షలు, ఆహా, ఫ్యామిలీ సర్కస్ లాంటి ఒక మంచి మంచి హిట్స్ నుంచి వెళ్ళి దాని తర్వాత లెజెండ్ సినిమాతోటి ఆయన విలన్గా మారడం జరిగింది. విలన్గా మారి ఇప్పుడు కంప్లీట్గా సౌత్లోనే మోస్ట్ బిజియెస్ట్ ఆర్టిస్ట్గా ఆయన ఇప్పుడు చలామణి అవుతున్నారు ఇండస్ట్రీలో. సో ఎందుకంటే ఆయన స్టార్టింగ్ హీరోగా చేసినప్పటి నుంచి విలన్గా ఎప్పుడైతే టర్న్ అయ్యారో అప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా విభిన్నమైనటువంటి విలన్ పాత్రలకు మనం చూసాం. ఇక ఆ తర్వాత 90s జనరేషన్స్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నటువంటి హీరోనే శ్రీకాంత్ గారు. సో శ్రీకాంత్ గారి సినిమాలు కూడా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చినాయి. రీసెంట్ మహాత్మా ఆయన 100వ సినిమా వరకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన ఒక నెక్స్ట్ లెవెల్లో ఆయన తీసుకెళ్లారు. బట్ దాని తర్వాత అఖండ సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి విలనిజాన్ని కంటిన్యూ చేస్తున్నారు. గేమ్ చేంజర్లో చూసాం ఆయన హీరో కమ్ విలనిజాన్ని. సేమ్ టైం దేవర్లో కూడా ఒక క్యారెక్టరైజేషన్ చూసాం. బట్ దేవరా పార్ట్ 2లో ఆయననే మెయిన్ విలన్ కూడా అంటున్నారు. సో ఇది ఎంతవరకు క్లారిటీ అయితే మనకు లేదు. బట్ శ్రీకాంత్ గారు కూడా హీరో నుంచి విలన్ అయిన కేటగిరీలో ఉన్నారు. అండ్ నెక్స్ట్గా దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ హీరోలందరిట్లో చాలా యంగ్ ఏజ్లో విలన్ అయినటువంటి క్యాండిడేటే రానా గారు. సో రానా గారు ప్రీవియస్ స్టార్టింగ్ మూవీస్ నుంచి మనం చూస్తున్నాం. లీడర్ నుంచి వెళ్ళి ఆయన నా ఇష్టం, దాని తర్వాత నేనే రాజు నేనే మంత్రులు, ఒక విలనిజాన్ని చూపిస్తున్నటువంటి ఒక హీరో క్యారెక్టరేషన్. బట్ ఆయన దాని తర్వాత రీసెంట్గా మనం చూసినటువంటి భీమ్లా నాయక్లో కూడా విలన్గా చేశారు. రజనీకాంత్ గారి సినిమాలో కూడా ఆయన విలన్గా చేయడం మనం వెటాన్లో చూసాం. సో మొత్తంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో మేజర్గా హీరో నుంచి విలన్ ఇంత ఎర్లీగా స్టార్ట్ చేసిన కెరీర్ స్టార్ట్ చేసిందంటే అది రానా గారు అని చెప్పాలి. అండ్ నెక్స్ట్గా వరుణ్ సందేశ్ గారు. వరుణ్ సందేశ్ గారు లవ్ ట్రాక్ సినిమాలు అంటేనే, ఆయన లవ్ స్టోరీస్ అంటేనే చాలా మంచి యూత్ఫుల్ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేసేవారు ఆయన సినిమాల్ని. బట్ ఆయన కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ సినిమాలు ఇప్పటికీ అవి ఎవర్గ్రీన్ సినిమాలు. బట్ ఇప్పుడు అంటే ఈ జనరేషన్స్లో ఆయన ఆ టర్మ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో రాచరికం సినిమాలో ఆయన ఇప్పుడు కంప్లీట్ విలన్ లుక్లో మనం చూడబోతున్నాం వరుణ్ సందేశ్ గారిని. అండ్ నెక్స్ట్గా ఇదే కేటగిరీలో ఉన్నది ఎవరు అంటే నవీన్ చంద్ర గారు. సో నవీన్ చంద్ర గారు అందాల రాక్షసి చూసాం మనం. దాని తర్వాత త్రిపుర సినిమాలతోటి మంచి హీరోగానే చూసారు. ఈవెన్ పరంపర లాంటి వెబ్ సిరీస్ కూడా మనం చూసాం. దాని తర్వాత ఆయన కంప్లీట్గా క్యారెక్టర్స్ బేస్ చేసుకుని అరవింద సమేత కావచ్చు, రీసెంట్గా గేమ్ చేంజర్ కావచ్చు, ఇలాంటి సినిమాలలో కూడా కంప్లీట్గా ఆయన లుక్స్ మొత్తం చేంజ్ చేసి ఒక విలన్ క్యారెక్టర్స్ అయితే పోషించడం జరుగుతుంది నవీన్ చంద్ర గారు. అండ్ నెక్స్ట్గా ఆది పినిశెట్టి గారు. ఆది పినిశెట్టి గారు కూడా మనకు తెలిసిందే, రవిరాజ పినిశెట్టి గారు వాళ్ళ అబ్బాయి. ఆయన కూడా స్టార్టింగ్ హీరో చూశాడు. దాని తర్వాత సరైనోడు సినిమాలో విలన్ క్యారెక్టర్ని చూసాం. అండ్ సరైనోల్లో ఆయన క్యారెక్టర్ కూడా డెఫినెట్గా అసలుకి హీరో అన్న మనం మర్చిపోతాం అనమాట. ఆ రేంజ్లో ఉంటుంది ఆయన పర్ఫార్మెన్సెస్. అండ్ నెక్స్ట్ ఇదే బాటలో ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు కూడా ఉంటున్నాడు అని కూడా టాక్ నడుస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలో, ప్రభాస్ గారిది సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలో, సో ఆయన ఒక మెయిన్ విలన్ కోసం వరుణ్ తేజ్ గారిని అప్రోచ్ అయినట్లయితే సమాచారం. సో దీని మీద ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. బట్ ఆ కటౌట్కి అంత పెద్ద కటౌట్ ఇద్దరు హైట్ మ్యాచ్ అవుతుంది, హైట్ అండ్ వెయిట్ అంటే ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి సో వరుణ్ తేజ్ గారిని అయితే అడిగినట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్గా కమిడియన్ నుంచి కూడా హీరో నుంచి ఆయన కూడా విలన్గా మారినటువంటి క్యారెక్టరే సునీల్ గారు. సో ఆ సునీల్ గారిది కూడా చూసాం, కామెడీ చూసాం. దాని తర్వాత హీరోగా మారాడు. ఇప్పుడు దాని తర్వాత పుష్పలో ఆయన పర్ఫార్మెన్స్ కూడా మనం చూసాం. పుష్ప, ఈవెన్ డిస్కో రాజా లాంటి మంచి మంచి సినిమాలలో కూడా మనం ఆయనని కంప్లీట్ విలనిజంగా మనం చూసాం, ఒక సస్పెన్స్గా. నెక్స్ట్ దాని తర్వాత తమిళ్ నుంచి అరవింద్ స్వామి గారు. అరవింద్ స్వామి గారు అంటే ఈవెన్ అప్పట్లో లేడీస్కి మొత్తం ఆయన ఒక లవర్ బాయ్ అనే చెప్పుకోవచ్చు. రోజా సినిమాతోటి ఆయన ఎంత పెద్ద సెన్సేషన్, బొంబాయి, రోజా ఇలాంటి సినిమాలతో పెద్ద సెన్సేషన్ అయితే క్రియేట్ చేశాడు. ఆయన కూడా ధృవాలో ఒక పర్ఫెక్ట్ క్లాసిక్ విలనిజాన్ని అయితే చూపించాడు అనమాట. ఇంకా దాని తర్వాత బాలీవుడ్లో సంజయ్ దత్ గారు. సో సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్సెస్ మనం చూసాం KGF 2లో. సో ఆయన కూడా అక్కడ హీరో, దాని తర్వాత మళ్ళీ విలన్గా కూడా కంటిన్యూ అయ్యారు. అండ్ నెక్స్ట్గా బాబీ డియోల్ గారు. బాబీ డియోల్ బాలీవుడ్ మనందరికీ తెలిసిందే. బాబీ డియోల్ గారు కూడా అప్పట్లో మంచి లవర్ బాయ్ హీరో ఆయన. దాని తర్వాత యానిమల్లో మనం చూసాం ఆయన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో. దాని తర్వాత రీసెంట్గా డాకు మహారాజ్లో కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్
సైఫ్ అలీ ఖాన్ గారు ఆల్రెడీ హీరో, ప్రజెంట్ కొన్ని హీరో సినిమా చేస్తూనే ఉన్నాడు. బట్ ఆదిపురుష్ కానీ రీసెంట్గా వచ్చినటువంటి దేవర్లో మనం ఆయనని కంప్లీట్ విలనిజంగా చూసాం. అండ్ ఆయన ప్రీవియస్గా నెక్స్ట్ సినిమాలలో కూడా ఆయనే విలన్గా కనిపిస్తారని కూడా మనకు టాక్ అయితే నడుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి గారిది కూడా మనకు తెలుసు ఆయన పర్ఫార్మెన్సెస్ ఆయన ఎలా ఉంటుంది ఏంటో. సో ఆయన స్టార్టింగ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చి హీరో అయి దాని తర్వాత ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అండ్ సేమ్ టైం అప్పుడప్పుడు హీరోగా లీడ్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఇకపోతే హీరోయిన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది అని అంటే రమ్యకృష్ణ గారు. అంటే ఆవిడ హీరోయిన్ ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ చేస్తారో దాని తర్వాత నరసింహలో లేడీ కూడా ఒక విలనిజాన్ని చూపించవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అనిపించిన వ్యక్తే రమ్యకృష్ణ గారు. సో రమ్యకృష్ణ గారి పర్ఫార్మెన్స్ మనం ప్రత్యేకంగా చెప్పలేక్కర్లేదు, ఆవిడ ఏ రేంజ్లో ఉంటుందో. దాని తర్వాత అప్సరా రాణి గారు కూడా మనకు తెలుసు, రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో తీసా, ఇప్పుడు రాచరికంలో కూడా ఆమె హీరోయిన్. సో అదే హీరోయిన్ కమ్ విలన్ కూడా ఆమె. సో అని చెప్పేసి రీసెంట్ రాచరికం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇక ఇదే జనరేషన్, ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో మోస్ట్ ఎక్కువ సినిమాలు లేడీ విలనిజాన్ని చూసిన సినిమాలు ఎవరైనా చేశారంటే అది వరలక్ష్మి శరత్ కుమార్ గారనే చెప్పాలి. ఎందుకు అనంటే ఆవిడ చేసినటువంటి సినిమాలు అన్నీ కూడా విలనిజాన్ని చాలా ఎలివేట్ చేస్తాయి. యశోదాల చేసింది, వీరసింహారెడ్డిలో చేసింది, ఇంకా చాలా సినిమాలలో కూడా ఆవిడ విలన్ క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేశారు. అండ్ నెక్స్ట్ ఇక శ్రేయారెడ్డి గారు కూడా తెలుసు మనకు, అయ్యో ఇప్పుడే కాదు, ఈవెన్ ఒక 18 years బ్యాకే పొగరు సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసింది. బట్ దాని తర్వాత చేయలేదు. ఆమె ఫస్ట్ హీరోయిన్ యాక్చువల్లీ విశాల్ గారి వదిన, విశాల్ గారు అన్నయ్య గారిని పెళ్లి చేసుకుంది. సో చేసుకున్న తర్వాత పొగరు తీసింది. పొగరు దాని తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత సలార్లో ఆవిడ ఒక మంచి కీ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. అండ్ సలార్ 2లో కూడా ఆమెది ఒక మంచి క్యారెక్టర్ అని కూడా ప్రశాంత్ నీల్ గారు చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇక నిఖిత గారు తెలుసు మనకు, ప్రీవియస్ సినిమాలలో కొన్ని సినిమాలలో ఉన్నది ఆమె. బట్ కాకపోతే డాన్ సినిమాతోటి ఆవిడ ఒక పర్ఫెక్ట్ విలన్ క్యారెక్టర్ని అయితే ప్లే చేసింది. రాఘవ్ గారి గర్ల్ ఫ్రెండ్, లారెన్స్ గారి గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే ప్లే చేసింది అనమాట. ఆవిడ కూడా ఒక మంచి విలన్ నిజాన్ని చూపించింది. బట్ అవి కూడా కంటిన్యూ చేస్తా అని కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్గా రీమా సేన్ గారు కూడా ఫస్ట్ మనకు చిత్రం, దాని తర్వాత మనసంతా నువ్వే, ఆ సినిమాలలో కూడా ఆమె కంప్లీట్ హీరోయిన్, అంటే ఒక లవ్ స్టోరీ చేసినటువంటి ఆమె. యుగానికి ఒక్కడిలో కూడా అదే రేంజ్లో విలన్ పర్ఫార్మెన్స్ని కూడా మనం చూసాం. సో దాని తర్వాత వల్లభ లాంటి సినిమాల్లో కూడా కంప్లీట్ విలన్ లుక్, ఆమె విలన్ ఇక మెయిన్ విలన్, ఆ క్యారెక్టర్లో కూడా చూసాం. ఆవిడ కూడా హీరోయిన్ టు విలన్ క్యారెక్టర్ ప్లే చేసినామా. అండ్ నెక్స్ట్ మొత్తంగా వీళ్ళు అంటే ఆల్మోస్ట్ హీరో నుంచి వెళ్ళి విలన్ క్యారెక్టర్లు ప్లే చేసినటువంటి వాళ్ళు చూసుకుంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఈవెన్ ప్రీవియస్గా ఉన్నప్పుడు అలా చేయకపోయేది. బట్ ఈ టైంలో అంటే ఇప్పుడున్న జనరేషన్స్లో అటు విలన్ రోల్స్ చేస్తున్నారు, క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఆల్ మిక్స్ అన్ని క్యారెక్టర్స్ అయితే చేస్తున్నారు. సో ఇది మొత్తంగా సో విలన్ నుంచి వెళ్ళి హీరో నుంచి వెళ్ళి విలన్గా మారినటువంటి హీరోల లిస్ట్ అండ్ హీరోయిన్ నుంచి వెళ్ళి లేడీ విలన్గా మారినటువంటి లిస్ట్. సో ఈ వీడియో మీద అండ్ మీకు నచ్చితే అంటే బేసిక్గా మీకు వాళ్ళ హీరో కానీ హీరోయిన్ కానీ మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి.